జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 110వ భాగము. రావణుడి మరణం గురించి లంకలోని అంతఃపుర స్త్రీలకు తెలిసింది. వారి దుఃఖానికి అంతులేదు. వారు అంతఃపురము నుండి బయటకు వచ్చారు. లంకానగర ఉత్తర ద్వారము వద్దకు వెళ్ళారు. రణరంగము సమీపించారు. రావణుడు విగత జీవుడై పడి ఉన్న చోటికి వచ్చారు. పెద్దది నల్లనిది అయిన రావణుడి మృతదేహం చూడగానే వారి దుఃఖము కట్టలు తెంచుకుంది. భోర్న విలపించారు. రావణుడి శరీరము మీద పడి తలలు బాదుకుంటున్నారు. ఒక ఆమె రావణుడిని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. మరొక ఆమె రావణుడి పాదములను పట్టుకుని ఏడుస్తూ ఉంది. మరొక ఆమె రావణుడి తలను ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఒక ఆమె నేల మీద దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంది. మరొక స్త్రీ రావణుడి మృతదేహాన్ని చూసి మూర్ఛపోయింది. మరొక ఆమె తన కన్నీటితో రావణుడి ముఖాన్ని తడుపుతూ ఉంది. ఈ విధంగా రావణుడి భార్యలు వలవలా ఏడుస్తున్నారు. ఎవడైతే దేవేంద్రుడిని భయపెట్టాడో, ఎవడైతే కుబేరుని జయించి అతని వద్ద నుండి పుష్పక విమానమును తీసుకుని వచ్చాడో, ఎవడైతే గంధర్వులకు ఋషులకు సింహ స్వప్నంగా నిలిచాడో, ఎవడైతే దేవతలను యుద్ధంలో ఓడించాడో ఆ రావణుడు నేడు నేల మీద దిక్కు లేకుండా దుమ్ములో ధూళిలో పడి ఉన్నాడు. ఏ రావణుడికి దేవతలన్నా గంధర్వులన్నా యక్షులన్నా ఏమాత్రం భయం లేదో అట్టి రావణుడు ఒక మానవునికి భయపడ్డాడు. ఏ రావణుడైతే దేవదానవ యక్ష గంధర్వులకు చంపసఖ్యము కాడో అట్టి రావణుడు ఒక సామాన్య మానవుని చేత చంపబడ్డాడు. విధి బలీయము కదా అని రావణుని భార్యలు విలపిస్తున్నారు. మరికొందరు రావణుడి చేష్టలను నిందిస్తున్నారు. ఓ ప్రభు, నీకు ఇంతమంది మంత్రులు మిత్రులు ఉన్నారు కదా, వారి మాటలు వినకుండా సీతను ఎందుకు అపహరించి తెచ్చావు? నీ చావును నీవే అపహరించి తెచ్చుకున్నావా? నీవు చావడమే కాదు, కోట్ల కొలది రాక్షసుల మృతికి కారణమయ్యావు. పోనీ సీతను అపహరించావు, ఆమెను అనుభవించావా? అది లేదు. నీ తమ్ముడు విభీషణుడు ఎన్నోసార్లు చెప్పాడు కదా, సీతను రామునికి అప్పగించి లంకను రక్షించమని. నీవు ఆయన మాటలు వినలేదు. ఫలితం మేము విధివలము అయ్యాము. లంకానగరమంతా విధవరాండ్రతో నిండిపోయింది. నీ మూర్ఖత్వానికి ఫలితం ఇదేనా? నీవు విభీషణుడి మాట విని ఉంటే మాకు లంకానగర స్త్రీలకు వైధవ్యము తప్పి ఉండేది కదా. నీవు అపహరించింది బంధించింది ఒక్క సీతనే, కానీ దానికి ఫలితం మేమంతా అనుభవించాము. అయినా నిన్ననుకుని ఏం లాభం? ఆ దైవమే నీ చేత ఈ పనులు చేయించింది. లేకపోతే సకల శాస్త్ర పారంగతుడివి, శివపూజా దురంధురడివి నీవు ఒక సామాన్య మానవ స్త్రీ కోసం పాకులాడటమేమిటి? విపరీతం కాకపోతే యుగాంతం సంభవించింది. వానరులు రాక్షసులు ఒకరితో ఒకరు కొట్టుకుని చచ్చారు. ఇదంతా దైవ ఘటన తప్ప వేరు కాదు. దైవ నిర్ణయమును ఏమి చేసినా మార్చలేము అని కొంతమంది వేదాంతము వల్లిస్తూ ఏడుస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 110వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.